హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకట్. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటంటే తమ్నైల్లో మీరు చూసినట్టు ఇక బిగ్ బాస్ 10కి సంబంధించి అగ్ని పరీక్ష 2లో అసలు ఏం జరుగుతుంది, అసలు అక్కడ జరుగుతున్నటువంటి ఇష్యూస్ ఏంటి, అట్లాగే కామన్ మ్యాన్స్ ఎంతమంది ఇప్పటివరకు సెలెక్ట్ అయ్యారు, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, అసలు నిజాలు ఏంటి, అక్కడ ఏం జరుగుతుంది, కొంతమంది దాని మీద రూమర్స్ వస్తున్నాయి. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని వీడియోలు తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయదు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అట్లాగే మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నా, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ ఇక వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మామూలుగా అగ్ని పరీక్ష అనేది ఎప్పటి నుంచో ఉన్నదైతే కాదు, బిగ్ బాస్ స్టార్టింగ్ నుంచి అయితే ఉన్నదైతే కాదు, 9 నుంచే స్టార్ట్ అయింది, బిగ్ బాస్ 9 నుంచి. కాబట్టి ఇప్పుడు ఇది రెండోది, బిగ్ బాస్ 10 వచ్చేసి అగ్ని పరీక్షకు రెండోది. ఇక్కడ కొన్ని రూమర్స్ ఏమున్నాయంటే, ప్లస్ అగ్ని పరీక్ష 2లో కొంతమంది, అగ్ని పరీక్ష 2కి వెళ్తే కొంతమంది సెలెక్ట్ చేయిస్తారు మనల్ని, వాళ్ళు అడిగింది ఇస్తే సెలెక్ట్ చేయిస్తారు అనేటువంటి ఒక రూమర్ అయితే ఉంది. ఇదైతే పక్కా అబద్ధం. అట్లా ఎవరు మిమ్మల్ని సెలెక్ట్ చేయించరు, అది గుర్తుపెట్టుకోండి. ఎక్కడ ఎంతసేపు ఉన్నా టాలెంట్ మాత్రమే యూజ్ అవుతుంది. టాలెంట్ను ఉపయోగించుకుంటే మాత్రం తప్పకుండా సెలెక్ట్ అవుతారు. ప్లస్ ఇందులో ఇంకొక నిజం ఏంటంటే, వీడియోస్ వాళ్ళు పంపమని చెప్పారు. మనం పంపిన తర్వాత మనం ఎటువంటి వీడియోస్ పంపామో వాటిని బట్టి మాత్రమే సెలెక్ట్ చేసుకుంటారు. మనం ఒక 20 నిమిషాల వీడియో, 30 నిమిషాల వీడియో ఇట్లా పెడితే ఎవరు చూడరు. షార్ట్ అండ్ స్వీట్గా తక్కువ లెంగ్త్లో మన గురించి ఏమైతే చెప్పాలనుకుంటున్నామో అది క్లారిటీగా బాగా లైటింగ్ ఉండేటట్టు చూసుకొని పంపమన్నారు. అట్లా పంపిన వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేశారు. వాళ్ళలో ఉప్పల్ బాలు పేరు అయితే వినపడింది. అధికారికంగా ఇంతవరకు ఏది అయితే బయటకు రాలేదు, అదైతే పక్కా, అది నమ్మాలి మీరు. అఫీషియల్గా అయితే కాదు, ఊహాగానాలు ప్లస్ తెలుస్తున్న సమాచారం అని చెప్పాల్సిందే తప్ప నాకు తెలుసు, వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు, ఈ ఎల్ల ఒట్టి మాటలు. ఏదైనా కానీ స్టార్మా అఫీషియల్గా ఆగస్టు 5 నుంచి 15 వరకు ఇది ఎపిసోడ్ స్టార్ట్ అయితే 15 నుంచి అప్పటి నుంచి షూట్ స్టార్ట్ అవుతుంది. ఆ 15 రోజుల్లో షూట్ చేసినటువంటి దాదాపు ఒక 20 ఎపిసోడ్స్ షూట్ చేస్తారు. ఆ 20 ఎపిసోడ్స్లో ఎవరెవరు సెలెక్ట్ అనేది మనకు తెలిసిపోతుంది. అక్కడి నుంచి ఎంతమంది వస్తారంటే బిగ్ బాస్కి ఒక 6 నుంచి 7 మంది అయితే తప్పకుండా వస్తారు. సెప్టెంబరే కాబట్టి ఉండేది దగ్గరలో ఉంది కాబట్టి ఇది సెప్టెంబర్ 6న బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది. ఈ నెలలో ఆగస్టు 5 నుంచి 15 వరకు బిగ్ బాస్ ఇది అగ్ని పరీక్ష 2 షూటింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకా దగ్గరలోనే ఇంకా 15 నుంచి ఎపిసోడ్స్ అయితే వచ్చేస్తాయి. బిగ్ బాస్ దీంట్లో స్టార్ మాలో వచ్చేస్తాయి కాబట్టి ఈ పెద్దగా టైం అయితే ఉండదు. ఈ 5 రోజుల నుంచే ఇంకా స్టార్ట్ అయిపోతాయి. కాబట్టి ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు అనే విషయాలు కూడా తొందరలోనే మీకు అఫీషియల్గా తెలిసిపోతాయి. ప్లస్ అట్లాగే ఇంకొక 2 పేర్లు అయితే మాత్రం బాగా వినపడుతున్నాయి గ్రూప్ డిస్కషన్కి. ఇదేదో అగ్ని పరీక్షలో సెలెక్ట్ అయిన పేర్లు అయితే కాదు, గ్రూప్ డిస్కషన్కి అగ్ని పరీక్షలో ఉప్పల్ బాలు పేరు అయితే కొంచెం వినపడుతుంది. అట్లాగే ఒక జపాన్ అబ్బాయి పేరు అయితే వినపడుతుంది అఫీషియల్గా. ఇక బిగ్ బాస్ 6కు అఫీషియల్గా సెలెక్ట్ అయిన వాళ్ళ గురించి కూడా ఏది తెలియదు, అన్ని ఊహాగానాలు మాత్రమే. మనం ఇంకొక 1 మంత్ ఉంటే ఈ 5 రోజుల నుంచి అయితే మాత్రం ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్ష గురించి న్యూస్ స్టార్ట్ అయిపోతుంది. ఈ ఎపిసోడ్స్ వచ్చాయంటే ఆటోమేటిక్గా మనకు తెలిసిపోతుంది. ఇక నెక్స్ట్ ఇంకొక చిన్న విషయం చెప్పి వీడియోని అయితే క్లోజ్ చేస్తాను. బిగ్ బాస్ 10కి సంబంధించి ఒక 2 పేర్లు అయితే మాత్రం పక్కాగా సెలబ్రిటీ కేటగిరీలో వాళ్ళు సెలెక్ట్ అయిన వాళ్ళు, ఒకరు నూకరాజు, ఇంకొకరు సీరియల్ యాక్టర్ నిరుపమ్ గారు. వీళ్ళిద్దరు పేర్లు అయితే పక్కాగా వినపడుతున్నాయి. ఇక చూడాలి ఏం జరుగుతుంది అనేది. ఇది ఫ్రెండ్స్ బిగ్ బాస్ 10 ప్లస్ అగ్ని పరీక్షకు సంబంధించినటువంటి నిజాలు. ఈ అగ్ని పరీక్షలో కూడా జడ్జెస్ బిందు మాధవి గారు, ప్లస్ అట్లాగే ఇది అందరికీ తెలిసిన విషయం, బిందు మాధవి గారు, అభిజిత్ గారు, ప్లస్ అట్లాగే నవదీప్ గారు, యాంకర్ శ్రీముఖి. ఇది పక్కాగా జరుగుతుంది. దీనికి సంబంధించి ఇవాళ వీడియో ఇది ఫ్రెండ్స్. ఇంతసేపు ఓపిక్గా నా వీడియో విన్న ధన్యవాదాలు.